కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు మండలంలోని గొల్లపాలెం కుయ్యేరు రహదారి దుస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కాజులూరు మండలానికి చెందిన గొల్లపాలెం అలాగే కుయ్యేరు వంతెన శిథిలావస్థకు చేరుకోవటం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజలు రాస్తారోకో నిర్వహించి వంటవార్పు వంటి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవని చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడైపోయి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. హాస్పిటల్కి పోతా ఉన్నారు, నడువులు జారిపోతా ఉన్నాయి, డిస్కుల ప్రాబ్లం వచ్చేసింది. ఇన్ని ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాదు ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి 2 వంతెనలు శిథిలమైపోయి అవి కూడా 10-12 సంవత్సరాలు అయింది. ఆ సిమెంట్ ఏవైతే ఉన్నాయో వంతెనలు కూడా నిర్మాణం చేపట్టట్లేదు. అంతేకాదు ఈ మండలంలో ఉన్నటువంటి లింక్ రోడ్లు కానీ, మండలాలను కలిపేటువంటి రోడ్లు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇవి కూడా 10-12 సంవత్సరాలు అయిపోయింది, పాడైపోయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. అసలు ఏ పని జరగట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్లు లేక. మాది మండలం కూడానండి, రోడ్డు వేయట్లేదు. అప్పుడు 5 సంవత్సరాల క్రితం మొదలెట్టారండి. ఇప్పుడు సగం మొక్కలు వేసి ఆపేయారండి. మాకు రోడ్డు కావాలి. గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి గోతుల్లో పడి. చాలా ఇబ్బంది, వర్షం వస్తుంటే బళ్ళు జారిపోతున్నాయండి. అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి. ఎక్స్జెడ్బిడిషన్ అండి, గొల్లపాలెం టు కుయ్యేరు రోడ్డు 12 కిలోమీటర్లది. గతంలో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని గొల్లపాలెం ఆటో స్టాండ్లో పెద్ద శిలాఫలకంతో శంకుస్థాపన చేశారు. అప్పుడు కొన్ని పనులు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ తిరుమూర్తులు గారు వచ్చారు. తిరుమూర్తులు గారు దీనికి 36 కోట్లు లేకపోతే 33 కోట్లు కానీ సెలక్షన్ చేయించారు. ఆ తర్వాత వేణు గారు కొన్ని కనవట్లు కట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బోస్ సుభాష్ గారు కొన్ని పనులు చేయించారు. కానీ పూర్తిగా రోడ్డు వేయట్లేదు, గుంతలమయం. చాలా అన్యాయంగా, చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితి మేము అధిగమించాలని చెప్పి కాజులూరు మండలం ఒక చేసి దీన్ని చాలా గట్టిగా తీసుకుని ప్రకాశం జిల్లాలోని పొదిలి దర్శి ప్రధాన రహదారిపై